ఇండియా పోస్టల్ జీడీఎస్ 4th మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకువెళ్ళాలి, పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అంటే ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది, ఇలా పోస్టల్ జీడీఎస్ 4th మెరిట్ లిస్ట్ అలాగే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుందండి. అండ్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా క్లియర్గా చూసేద్దాం. అంటే మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత 13 to 15 డేస్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ 15 డేస్ తర్వాత మనకి 4th మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తారనమాట. ఇందులో మనకి మొత్తం కూడా 28,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా. అయితే ఇప్పటి వరకు ఇండియా పోస్ట్ 3వ మెరిట్ లిస్ట్ విడుదల చేసి సుమారు 50,162 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ అయితే చేశారు. జీడీఎస్ 4వ మెరిట్ లిస్ట్లో ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ లింక్లో అందుబాటులో ఉంటుందన్నమాట. ఇక్కడ రౌండప్ చేస్తాను, వెబ్సైట్ లింక్ చెక్ చేసుకోండి. ఈ పోస్టల్ జీడీఎస్ మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మే 11th అయితే రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ మే 26తో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. దీని ప్రకారం చూసుకుంటే మనకి 11th థర్డ్ మెరిట్ లిస్ట్ ఓపెన్ అయ్యింది, 26th క్లోజ్ అయిపోయింది. అంటే జస్ట్ మనకి 15 డేస్ మాత్రమే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం అయితే ఇచ్చారు. అంటే ఈ లోపల వెళ్ళిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ వెళ్ళకపోతే వాళ్ళ ప్లేస్లో 4th మెరిట్ లిస్ట్లో వేరే వాళ్ళ నేమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి సాధారణంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన 13-15 రోజుల తర్వాత నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. కాబట్టి 4th మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మనకి జూన్ 9th నుంచి 10 అంటే జూన్ 9 లేదా 10 అయితే విడుదల చేస్తారనమాట. అంటే ఇప్పుడు థర్డ్ మెరిట్ లిస్ట్లో వెళ్ళని వాళ్ళు ఇంకా వేకెన్సీస్ ఖాళీ ఉన్నా సరే 4th మెరిట్ లిస్ట్లో నేమ్స్ అయితే వస్తాయన్నమాట. అది ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తానండి. అంటే ముందుగా మనకి అధికారిక వెబ్సైట్ లింక్ అయితే చూసారు కదా స్టార్టింగ్. ఆ వెబ్సైట్ లింక్ మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మీ యొక్క అంటే ఇంతకుముందు మీరు అప్లై చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీది ఉండాలన్నమాట. ఆ పీడిఎఫ్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే కనుక ఎక్కడికి వెళ్ళాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని డేస్లో వెళ్ళాలి, ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే దాని పక్కనే డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్గా మనకి 4th మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో మనం ఫస్ట్ నుంచి వచ్చిన మెరిట్ లిస్ట్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి మనకి 6th మార్చ్న అయితే ఓపెన్ చేశారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనకి 23 వరకు కూడా టైం ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి 10th రిలీజ్ చేశారు, 27th క్లోజ్ అయిపోయింది. అంటే 27th లోపల డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి, అంటే 17 డేస్. అండ్ నెక్స్ట్ థర్డ్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి 11th మే రిలీజ్ చేశారనమాట. 26th మేతో మనకి క్లోజ్ అయిపోయింది. 13 డేస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి టైం అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే మనకి 4th మెరిట్ లిస్ట్ వచ్చేసరికి జూన్ 9th or 11th అంటే 11 లోపల వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. దీనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి 13 to 15 డేస్ అయితే టైం ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం 17 లోపే అనమాట. 17 డేస్ కానీ 15 డేస్ కానీ 13 డేస్ కానీ ఇలానే టైం ఇస్తున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఒకవేళ జాబ్ సంపాదించలేని అభ్యర్థులు 4th మెరిట్ లిస్ట్లో మా నేమ్ వస్తుందేమో అని చాలామంది ఆసక్తిగా చూస్తారు. ఇండియా పోస్ట్ జీడీఎస్ ఫలితం వచ్చేసరికి అంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. రౌండప్ చేస్తున్నాను చూడండి, ఇండియా పోస్ట్ జీడీఎస్ online.ept.government.in. సో మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసిన తర్వాత జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026 కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న మీ యొక్క స్టేట్ అంటే ఏపీయా, తెలంగాణ అండ్ నెక్స్ట్ అదర్ స్టేట్స్ మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టేట్కి సంబంధించిన నేమ్స్ అయితే వస్తాయన్నమాట. జీడీఎస్ పోస్టల్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, మీ యొక్క రోల్ నెంబర్ పేరునైతే సెర్చ్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. సెర్చ్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే కనుక దాని పక్కనే డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ప్లేస్, అడ్రస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట.
ఈ జీడీఎస్ పోస్ట్‌కి సంబంధించిన ఇప్పటికి మనకి 3 మెరిట్ లిస్ట్‌లు అయితే ఓపెన్ చేశారనమాట. ఇప్పుడు 4థ్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తారండి. అంటే ఇక్కడ మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే జస్ట్ 10థ్‌లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. అంటే 10థ్‌లో మీరు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి స్టేట్ వైజ్ ఎంతమంది షార్ట్ లిస్ట్ చేశారనేది ఇక్కడ క్లియర్‌గా ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చూడండి, ఏపీ సర్కిల్ చూడండి. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మనకి 1048 మెంబర్స్ అయితే ఉన్నారు. సెకండ్ మెరిట్ లిస్ట్లో వచ్చేసరికి 555 అండ్ నెక్స్ట్ థర్డ్ మెరిట్ లిస్ట్లో వచ్చేసరికి 342. ఇప్పుడు రాబోయే 4థ్ మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఉంటారో చూడాలి. అలా మనకి స్టేట్ వైజ్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఎంతమంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎంతమంది షార్ట్ లిస్ట్ చేశారు, ఇలా మనకి స్టేట్ వైజ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఢిల్లీ సర్కిల్, కర్ణాటక సర్కిల్, కేరళలో, మధ్యప్రదేశ్, ఇలా మనకి వేకెన్సీస్ అన్నీ కూడా ఫస్ట్ మెరిట్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఎంతమంది అనేది క్లియర్గా ఇచ్చారనమాట. నెక్స్ట్ చూడండి తెలంగాణ సర్కిల్లో 607 ఫస్ట్ మెరిట్ లిస్ట్లో, సెకండ్ మెరిట్ లిస్ట్లో వచ్చేసరికి 214, థర్డ్ మెరిట్ లిస్ట్లో వచ్చేసరికి 106 మంది అనమాట. ఇంతమంది షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అయితే ఉన్నారు. కానీ ఇందులో మొత్తం అందరికీ జాబ్స్ వచ్చేసినాయి అంటే జాబ్స్ రావండి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మనకి కన్ఫర్మ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంతమందికి నేమ్ వచ్చింది, ఇంతమందికి జాబ్స్ వచ్చేసినాయి అనుకోవద్దు. సో చాలామంది వెళ్ళకపోవచ్చు. ఆ ప్లేస్లో వేరే వాళ్ళని కూడా తీసుకుంటారనమాట. తీసుకొని షార్ట్ లిస్ట్లో నెక్స్ట్ వచ్చే మెరిట్ లిస్ట్లో అయితే నేమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్లో చెక్ చేసుకుని ఇప్పుడు వచ్చే మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఇంక ఉండదులే అని అనుకోవద్దండి. అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా వచ్చిన మెరిట్ లిస్ట్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఎలాగా అని డౌట్ ఉండొచ్చండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి జీడీఎస్ అంటేనే 10th మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తీస్తారు కదా. అయితే ఇద్దరికి ఈక్వల్గా వస్తే కనుక ఇద్దరిలో ఏజ్ చూస్తారు. ఎవరిది ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళని మెరిట్ లిస్ట్లో తీస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీస్, అంటే రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇదంతా మనకి సిస్టమ్ ద్వారానే ఉంటుంది అనమాట. సెకండరీ స్కూల్ పరీక్షల్లో పొందిన మార్క్స్ ఆధారంగా అయితే సెలక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి మార్క్ షీట్లో ప్రతి సబ్జెక్ట్లో పేర్కొన్న మార్కులు లేదా గ్రేడ్ పాయింట్స్ అన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసి మనకి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూడండి ఇండియా పోస్ట్ జీడీఎస్ థర్డ్ మెరిట్ లిస్ట్, అంటే దీని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఫామ్లో, అంటే అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండకూడదండి. అలాగే వెళ్ళే ముందు మీ యొక్క స్టడీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. సర్టిఫికేట్స్, ఆధార్, పాన్, డేట్ ఆఫ్ బర్త్, ఈ కాపీస్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన 15 డేస్ లోపే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. లేకపోతే మీ ప్లేస్లో వేరే వాళ్ళని అయితే తీసేసుకుంటారు. అప్పుడు మళ్ళీ 5th మెరిట్ లిస్ట్లో వేరే వాళ్ళ నేమ్స్ అయితే వస్తాయి అన్నమాట ఆ ప్లేస్లో. సో అందుకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే పోస్టల్ జీడీఎస్ జాబ్స్ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. మరి రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క నేమ్ ఉన్నప్పటికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే ఎలా చెప్పండి. సో వెంటనే, అంటే మెరిట్ లిస్ట్ మనకి జూన్ 10th కానీ 11th కానీ ఓపెన్ అవుతుంది. అప్పుడు అప్డేట్ ఇస్తానండి. ఓపెన్ అవ్వగానే వెంటనే కూడా మన ఛానల్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. సో ఇదనమాట 4th మెరిట్ లిస్ట్ వచ్చేసరికి జూన్ 10th కానీ 11th కానీ ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ.